హలో హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎన్ వంటింటి రుచులు. ఈ వీడియోలో మనం బిర్యానీలోకి ఎంతో రుచిగా ఉండే గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇది వైట్ రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అంతకన్నా ముందు నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలానే ఈ వీడియో మొత్తంగా చూసి మీరు ట్రై చేసి ఎలా ఉందో లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి దానిపై ఒక మీడియం సైజ్ కుక్కర్ ఉంచి అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడయ్యాక ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి 2 వంకాయలు, 6 నుంచి 7 పచ్చిమిర్చి, 7 మీడియం సైజ్ టొమాటో ముక్కలు కట్ చేసిన అన్నీ వేస్తున్నాను. అన్నీ ఒకటేసారి వేస్తున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి మసాలా వేయాలి. తర్వాత ఇందులో 1 కట్ట పాలకూర, 1/2 కట్ట మెంతాకు, తర్వాత 2 కట్టల గోంగూర వేస్తున్నాను. రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. చివర్లో ఇందులో 1/2 గ్లాస్ వాటర్ వేసి దీన్ని మూత పెట్టేసేయాలి. దీన్ని 2 నుంచి 3 విజిల్స్ ఉంచుకోవాలి. వంకాయలు, టమాటాలు, మిర్చి అన్నీ బాగా ఉడికేలాగా మనం విజిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది కంప్లీట్ అయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూసాం, ఇందులో వాటర్ ఎక్కువగా ఉంది. అందుకని ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒకసారి కలిపి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో కొద్దిసేపు నీళ్ళంతా తగ్గే వరకు మళ్ళీ పెడుతున్నాను. కుక్కర్ మూత పూర్తి క్లోజ్ చేయకుండా ఉడికి ఇలా పైన పెట్టాలి. ఇప్పుడు తీసి చూస్తున్నా, ఇంకా కొద్దిగా వాటర్ అలానే ఉంది కాబట్టి ఇంకా కొద్దిసేపు అలానే ఉంచుతున్నాను. ఇప్పుడు ఇది చిక్కబడింది, వాటర్ తక్కువైంది చూసారా. ఇప్పుడు నేను పప్పు గుత్తితోని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేస్తున్నాను. చూసారా, ఇప్పుడు బాగా మెత్తగా పేస్ట్ లాగా తయారైంది. ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బిర్యానీలోకైనా వైట్ రైస్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు మరి కామెంట్ చేయండి. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, ఇది రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.